మేడం నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి విశేషాల గురించి మనం మాట్లాడుకుంటే నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి వస్తుంది. అయితే దీపారాధన చేసే విధి విధానాల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మళ్ళీ గుర్తు చేద్దాం మన ప్రేక్షకులకి. దీపారాధన కావచ్చు, ఆరాధన కావచ్చు, ఇంట్లో పూజ చేసుకునే విధానం గురించి మీరేం చెప్తారు? కార్తీక మాసంలో మనం ఏం చేసినా అంటే దీపం వెలిగించిన, స్నానం చేసిన, ఉపవాసం ఉన్న, ఏదన్నా చిన్నపాటి ఉపవాసం ఉండి చిన్న పూజ చేసి చిన్న దానం చేసినా సరే అత్యంత ఫలితం వస్తుంది ఓకే. అని మన పురాణాల్లో చెప్పిన విశేషం. సో ప్రతి మాసం కార్తీక మాసంలో చాలా వరకు దీపాలు అయితే వెలిగిస్తున్నారు. మిగతావన్నీ చేస్తున్నారు లేదో మనకి వాళ్ళకే వదిలేస్తే స్నానం చక్కగా కార్తీక స్నానం అంటే మనకి స్నానం అందరూ రోజు చేస్తాం కదా అనుకుంటారు. కార్తీక స్నానం అంటే ప్రాతకాలం కాకుండా తెల్లవారుజామున చేయాలి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేస్తారు కార్తీక మాసంలో. కార్తీక స్నానం అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసేది కార్తీక స్నానం, ప్రాతకాలం చేసేది మామూలు స్నానం. ఎప్పుడైతే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరిస్తామో మనలో ఉండే చక్రాస్ ఏవైతే ఉన్నాయి, 7 చక్రాస్ ఉన్నాయి, అవి శుద్ధి అవుతాయి. ఓకే. పూర్వము వైద్యం అనేది ఏంటంటే ఆయుర్వేదిక వైద్యమే ఉండేది. అవును. మిగతా వైద్యాలన్నీ ఇప్పుడు వచ్చాయి. ఈ ఆయుర్వేద వైద్యంలో కార్తీక మాసం విశేషంగా కార్తీక స్నానం, చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయని చెప్పేవారు. ఓకే. అంటే ఏ స్నానం చేసేవాళ్ళం కార్తీక మాసంలో? మనం నదీ స్నానాలు చేసేవాళ్ళం. ఈ నదీ స్నానం అంటే ఎక్కడి నుంచి వస్తే ఈ నది ఎన్నో కొండలు కోణాల్లోంచి వచ్చిన జలాల నుంచి ఔషధాలతో కలిగిన నీరు అది ఒంటి మీద పడగానే అది మనకు కావలసిన పోషక విలువలు అన్ని కూడా ఆ నీళ్ళతోటే వచ్చాయి అనమాట. సో అలా కార్తీక స్నానం అని నదీ స్నానం అని పూర్వం మనకి కార్తీక మాసం అంతా నదీ స్నానం చేసేవాళ్ళం బ్రాహ్మీ ముహూర్తంలోనే. లేకపోతే ఇంకా నూతులు బావిలో ఉంటాం కదా, బావిలో నీళ్ళు తీసుకుని తోడుకుని నీళ్ళు పోసుకునేవాళ్ళు. సో ఈ బావిలో వచ్చే నీరు కొన, భూమిలోంచి వచ్చే ప్రతి ఒక్క నీరు కొన మనకి ఆ విధమైన ఔషధ గుణం కలిసిందే కనుక చన్నీటి స్నానం చేయమని చెప్పేవారు. ఓకే. సో చన్నీళ్ళు స్నానం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం ఏంటంటే శరీరానికి ఆరోగ్యపరంగా అంటే ఈ సంవత్సర కాలంలో ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకునే శక్తిని శరీరానికి భగవంతుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. సో భగవంతుడు ఇచ్చిన శక్తిని మనం దాన్ని మళ్ళీ దాన్ని చేసుకోవాల్సింది కార్తీక స్నానాలు. ఈ కార్తీక స్నానం, కార్తీక దీపాలు. దీపం అంటే ఏంటి అంటే ఈ దీపంలో మనం వెలిగించేది ఆవు నెయ్యితో చేసే దీపాలన్న. ఇప్పుడు మనం ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కొని రోడ్డు మీద కొని పెడుతున్నాం దీపాలు, ఆ దీపాల్లో వచ్చే పొగ కాదు. కార్తీక మాసంలో ఆవు నెయ్యితో వెలిగించిన దీపంలో ఆ ఒక పొగ ఏదైతే ఉందో అది ఆవు నెయ్యితో వెలిగిన పొగ అనమాట. ఆ దాని వల్ల వచ్చేది ఏంటంటే శరీరం అంతా శుద్ధి అవుతుంది. సో మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు గుణాలు అన్ని కూడా శుద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దీపకాంతి ఆ స్వామివారిని జపం చేస్తూ ఏదో ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేస్తుంటారో దాని ఒక విశేష ఫలితాలు కార్తీక దీపం, కార్తీక స్నానము, కార్తీక పురాణము. పురాణం విన్నా మనకి చాలా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఎన్నో ఘోరాది ఘోర పాపాలు, నరకము అనుభవించడానికి మానవ జన్మ. అంటే మనం చేసిన గత జన్మలో మనం చేసుకున్న ఏదైతే ప్రారంధ కర్మలు ఉన్నాయో, పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు. పాపం అనుభవించడానికైనా మనం మానవ జన్మ ఎత్తాలి, పుణ్యం అనుభవించడానికి మానవ జన్మ ఎత్తాలి. సో ఈ ఎత్తిన జన్మలో ఏదైనా మనం కార్యక్రమాల్లోంచి బయటపడాలి. ఒకవేళ గత జన్మలో మనం ఏం చేస్తాం మనకు తెలియదు, ఈ జన్మలో మాత్రం మనం మంచిగా బతకాలి అనుకుంటున్నాం, బతకడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి కుదరకపోయి ఏదో ఒక చేసిన దోషాలు. ఏ దోషాలు అవి? తెలిసి తెలియక చేసిన అబద్ధాలు. అబద్ధాలు కూడా దోషాల కిందకి పరిగణించచ్చు అంటారా? అవి దోషాల కింద కాదు నాన్న, చాలా గట్టిగా ఇంకా ఇబ్బంది పెట్టే అంటే ఒక రకమైన పాపం కింద లెక్క. ఓకే. అది దోషం కింద మనం చెప్తున్నాం కానీ అబద్ధం అనేది ఒక పాపం. అంటే మళ్ళీ మానవుడు పాపం ఒకటి మేము ఏ పాపం చేయలేదు, మేము ఎవరిని ఏమనలేదండి అంటాం. మనకి ఎవరైనా నచ్చలేదు వాళ్ళు ఫోన్ చేశారంటే వెంటనే ఏం చేస్తాం, ఆ ఫోన్ ఎత్తడం మానేస్తాం. ఒకళ్ళు ఎత్తి వేరే వాళ్ళతో ఎత్తించి మేము లేవని చెప్తారు, అందుబాటులో లేవని చెప్తాం. ఇవన్నీ అబద్ధాల కింద వస్తాయి కదా. ఇలా తెలిసి తెలియని చేసిన దోషాలన్నిటికీ నివృత్తి కార్తీక పురాణం వినడం వల్ల ఈ దోషం నుంచి బయటపడతాం. కార్తీక పురాణం వినడం వల్ల. అందుకే కార్తీక పురాణాలు వినమని చెప్తూ ఉంటారు ఈ మాసంలో. తర్వాత కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం. సో దీపదానం చేయడం వల్ల మన పితృదేవతలకి మనం ఎన్ని దీపాలు వెలిగిస్తామో, ఎంత కాంతి ఉంటుందో ఆ కాంతి ఉన్నంత కాలం వాళ్ళకి అక్కడ స్వర్గంలోకం ఉంచుతారంట. ఈ కాంతి వెలుగు అయిపోగానే తీసుకెళ్ళి మళ్ళీ నా నరకలో పడేస్తుంటారు. మీ వాళ్ళు చేసింది అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోతుంటారో వాళ్ళు అప్పుడు బాధపడతారు. ఆ బాధ మనకి నెగిటివ్ ఆరా. సో ఎప్పుడైతే మనకు వెలిగిస్తామో దీపాలతో వెలుగుతూ ఉంటుందో ఆ కాంతి ఉన్నంతసేపు వాళ్ళు ఆనందంగా ఉంటారు. సో పితృదేవతలు ఆనందంగా ఉంటే మనకేం వస్తుంది అని అడగచ్చు కదా మీరు ప్రశ్న కదా. ఎందుకు అంటే వాళ్ళ అనుగ్రహం ఉంటే మన మీద, మన ఇంట్లో వివాహాలు అవుతాయి, సత్సంతానం కలుగుతుంది, మానసిక ఒత్తిడులు అన్నీ తగ్గుతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా బయటపడతాం. ఎందుకంటే మనం ఏం చేసుకున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం అంటే అది మన
మనం చేసుకున్న పుణ్యం అది నిలబడాలంటే పెద్ద పితృదేవతల ఒక అనుగ్రహం ఉండాలి. ఓకే. మనం ఎంత చాలా మంది ఉంటారు, చాలా సంపాదిస్తుంటారు. సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో వాళ్ళకి లెక్క కూడా ఉండదు. కానీ ఎంత దాచారు అంటే ఏమీ ఉండదు వాళ్ళకి. సో ఈ దాచడం అనేది కానీ, ఉంచడం అనేది కానీ, దాన్ని పెంచుకోవడం అనేది కానీ జరగాలి అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే ఇది జరుగుతుంది. ఓకే. ఇలాంటి విశేషాలు చేసే కార్యక్రమం ఏది ఉందంటే మన కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఎంత విశేషంగా మనం ఏ పని చేసినా సంవత్సర కాలం కాపాడుతుంది. ఓకే. అందుకే ఈ కార్తీక మాసంలో విశేషం ఏంటి? దీపం వెలిగించిన, స్నానం చేసిన, దానం చేసిన, పురాణం చదివిన, పురాణం విన్నా మీకు అత్యంత పుణ్యం అని చెప్తారు. ఓకే. ఆ విధంగా ఈ కార్తీక మాసంలో. సో కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మిస్ అవ్వకుండా ఒక్క రోజైనా చేయాలి అనుకునే వాళ్ళు చేస్తారన్నమాట ఈ కార్తీక పౌర్ణమి. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తి దీపారాధన చేయాలి అనే ప్రక్రియ అనాదికంగా వస్తుంది. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వాళ్ళకి ఇది ఒక్క రోజు చేయడం వల్ల చాలా విశిష్టత ఉంటుంది అంటూ ఉంటారు. అది నిజమేనా? ఖచ్చితంగా నిజమే. అయితే ఏంటంటే ప్రతిరోజు చేయట్లేదు, కార్తీక మాసంలో ఒక రోజు చేస్తే సరిపోతుంది, సంవత్సరం చేస్తుంటే అనుకుంటారు. అలా కాదు. ఈ దీపం అనేది ఏంటంటే ప్రతిరోజు మనం నిత్య దీపం ఇంట్లో వెలిగించాలి. ఈ నిత్య దీపం ప్రతిరోజు ఇంట్లో వెలిగిస్తూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం మాత్రం కోవిల్లో వెలిగిస్తాం, గుళ్ళో వెలిగిస్తాం. సో గుళ్ళో వెలిగించడం వల్ల ఏంటంటే మనం ఈ 365 ఒత్తులు అంటే ఎటువంటి కాలంలోనైనా అంటే ఈ జన్మది కాదు, తెలిసి తెలియని దోషాలు ఏవైతే చేస్తుంటామో ఆ దోషాలని ఈ వెలుగులో నివృత్తి అవ్వాలి అని చెప్పి. ఎన్ని తప్పులు చేసామో తెలియదు కదా. అందుకే నువ్వు సంవత్సరంలో 365 రోజులు కనుక ఈ 365 రోజుల్లో రోజుకు ఒక తప్పు చెప్పులు లెక్కేసుకున్నా ఆ తప్పుకు ఒక దీపం వెలిగించమని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని అది 365 ఒత్తులు వెలిగించండి అని చేస్తాను చెప్తారు. వెలిగించి మా పాపాలు ఏమంటే ఈ దీపం ఇందులో పటాపంచులు చేసి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఈ విధంగా వచ్చిన దీన్ని మామూలుగా మనం దీపం పెట్టకపోతే కూడా ఇది పెట్టేస్తే అయిపోతుందేమో పర్వాలేదు ఇలా కూడా అనుకోవచ్చు. కానీ అనుకోవడానికి ఇది, కానీ పురాణం చెప్పింది ఏంటంటే మనకి ఎంత దీపం, ఎన్ని ఒత్తులతో దీపం వెలిగిస్తారో అంత పితృదేవతల లోకాలకి అనుగ్రహం కలుగుతుంది. అంటే వాళ్ళ లోకంలో అంత వెలుగు వస్తుంది అని అర్థం. అందుకే 365 ఒత్తులైనా, 1000 ఒత్తులు వేసిన, తర్వాత 1,00,000 ఒత్తులు వెలిగించిన, ఇవన్నీ కూడా ఆవునేతో వెలిగించేవాళ్ళు. ఈ ఆవునేతోటి వెలిగిస్తేనే దాని విశేషం. అది కూడా ఏంటంటే కార్తీక మాసంలో మన చేతితో ఎన్ని ఒత్తులు చేస్తాము అంటే మంచి పవిడి పత్తి తీసుకొచ్చి చేయాలన్న. ఇప్పుడు బయట దొరికే కాకుండా పత్తులు అవి మంచివి అని కాదు, ఒక్కొక్కసారి దోషంగా వస్తాయి వాటి వల్ల. మనం మంచిగా చేసుకోవాలి అంటే మన చేతితో ఎన్ని ఒత్తులు అవుతాయో అన్ని ఒత్తులు చేసుకోవచ్చు. పవిడి పత్తిని తీసుకొచ్చి దాంతో ఒత్తులు చేసి మీరు 11 చేయండి, 21 చేయండి, 108 చేయండి, పర్వాలేదు. ఆవు నెయ్యి ఇంట్లో కాచి దీపం వెలిగించండి. ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషం అన్నమాట. సో మన చేతితో ఏవైతే చేసి తయారు చేస్తామో అది స్వచ్ఛమైంది, అది మనకి పరిపూర్ణంగా అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు భగవంతుడి ప్రసాదం నివేదించినప్పుడు మనం చేతితో వండిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టడం ఒక విధానం. అయితే బయట స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నట్టు తెచ్చి పెట్టేది ఒక రకమైన పద్ధతి. అయితే ఏంటి, నైవేద్యానికి ఒక పవిత్రత అవసరం కదా, అలాగే దీపానికి ఒక పవిత్రత అవసరం. చాలా పవిత్రంగా మనం చేత్తో ఇన్ని ఒత్తులు చేస్తే మన జీవితంలో అంత వెలుగు, కాంతి ఉంటుందని కార్తీక పౌర్ణమి రోజున భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా కొంగుముడి వేసుకుని దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించేటప్పుడు కూడా మనం చేయవలసిన ప్రార్థన అటువంటిది ఏమైనా ఉంటుందా? తప్పకుండా. అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏమవుతుందంటే పూజ చేయాలి అంటే ఇప్పుడు గుళ్ళో అంతసేపు కూర్చోడానికి అవ్వదు కదమ్మా, అందరు దీపాలు పెట్టడానికి. అయితే ఇప్పుడు మనం చెప్పామంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే మనకి ఒక విషయం చెప్తే అది గుడి నిండా నింపేస్తున్నారు. సో దానివల్ల గుళ్ళో ఉన్న వాళ్ళకి ఇబ్బంది, అక్కడ భగవంతుడి దగ్గరికి ఉన్న ఇబ్బంది. ఇప్పుడు దీపాలు దేవుడు ఎదురుగా పెట్టమని చెప్తే సో ఎలా పెడుతున్నారంటే అమ్మవారి ముందు పెడుతున్నారు, అమ్మవారి వాహనం ఉండాలి, అక్కడ సింహ వాహనం ఉంటే సింహం అందరు పెట్టేస్తున్నారు, నందీశ్వరుడు పెట్టేస్తున్నారు. అలా ఎక్కడ పెడితే అక్కడ దీపాలు పెట్టేస్తే అవి కొంచెం వేడికి అవి కూడా ఇబ్బంది పడతాయి కదా, మనం కూడా ఆలోచించాలి కదా. ఈ విషయం ఆలోచించట్లేదు. అక్కడ దీపం పెట్టమన్నారు, అక్కడ దీపం పెట్టాలి, ఈ విధంగా పూజ చేయమన్నారు, ఈ విధంగా చేస్తాం. కాకపోతే మనం దీపం వెలిగించినప్పుడు ప్రశాంతంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గుళ్ళో చక్కగా ఒక దగ్గర మంచిగా నీళ్ళు జల్లి ముగ్గు వేసి ఒక మంచిగా తామరాకు కానీ తమలపాకులు కానీ వేసుకొని దాని మీద దీపాలు మనం ఎన్ని అనుకుంటున్నామో అన్ని ఒత్తులు దీపాలు పెట్టుకోవడం. తర్వాత ఉసిరి దీపాలు చాలా విశేషం. ఉసిరి దీపాలు, ఆ ఉసిరి దీపాలకున్న 5, 11, 21 ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇలా చేసి పెట్టడము. అయితే దీపారాధన ప్రమిద మాత్రం పిండితో చేస్తాం కార్తీక పౌర్ణమి రోజున. సో బియ్య పిండి, కాస్త బెల్లము, కాస్త పాలు వేసి ఒక చలివిళ్ళ చేసి దాన్ని ప్రమిదగా చేసి దాంట్లో ఒత్తు వేసి నెయ్యి వేసి వెలిగిస్తారు. సాధ్యం లేని వాళ్ళకి ఇప్పుడు మట్టి ప్రమిదలో పెట్టుకున్న ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, ఎలాగైనా పెట్టచ్చు దీపం. అయితే విశేషంగా ఒకటి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక ఆచారం ఉంటుంది. ఎలాగైనా ఒకటి నా పని అవ్వాలి, ఎందుకంటే నేను కనీసం దీపమైనా వెలిగించాలి అనుకునే వాళ్ళకి ఇలాగ చేసుకోవచ్చు. ఇది కలియుగం కదా, మనం ఎలా కావాలన్నా మార్చేసుకోవచ్చు, చేసేసుకుంటున్నారు.
అయితే ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు చేయడం ఇంపార్టెంట్. విధి విధానం ఇలా చేస్తే చాలా మంచిది. ఒకవేళ చేయలేని పరిస్థితి ఉండి నేను చేయలేకపోతున్నా కనుక అన్ని మొత్తం మానేసే కంటే కనీసం ఏదో ఒకటి చేసి వెలిగిస్తే కొన్న ఈ సంవత్సరం వాళ్ళు అలా వెలిగిస్తే వచ్చే సంవత్సరం వాళ్ళకి సంస్కారం కలుగుతుంది. ఓకే. నేను ఈ విధంగా కాదు మంచిగా చేసి అన్ని విధంగా చేసి చేసుకోవాలని ఒక సంస్కారం కలుగుతుందని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఎలాగైనా చేయండి అని. అందుకే కార్తీక మాసంలో దీపాలకి విశేషం ఏంటంటే ఎక్కడైనా పెట్టమని చెప్పారు. గుళ్ళో పెట్టచ్చు, నది దగ్గర పెట్టచ్చు, మన ఇంట్లో తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు, ఉసిరి చెట్టు దగ్గర పెట్టచ్చు. ఎక్కడ కుదరకపోతే భగవంతుడు దేవుడి రూమ్లో చక్కగా కార్తీక పౌర్ణమి రోజున బయటికి వెళ్ళిన కుదరలేదు స్వామి నాకు ఓపిక లేదు అని చెప్పి మన ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించుకోవచ్చు. ముందు వేదొత్తు అంటే ఎలా చేసినా ఫలితం వస్తుంది అని చెప్పి ఇచ్చారు. సో అందుకే ఎలాగైనా చేసుకోవచ్చు. కాకపోతే దీని విధి విధానం అడిగితే మాత్రం కార్తీక పౌర్ణమి విధి విధానం ఏంటి, చక్కగా గుళ్ళో వెళ్ళి ఎక్కడైతే ఆకాశ దీపం పెడతారో మనకి గజస్తంభం దగ్గర ఆకాశ దీపం పెడతారో ఆ కింద మనం దీపం చక్కగా ముగ్గు వేసి పిండి దీపాలు వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాలు మనం 11 చేయొచ్చు, 11 జ్యోతులు చేసుకొని దాంట్లో వేసి నెయ్యి వేసి వెలిగిస్తాం. 11 కానీ 21 కానీ లెక్క. ఇలా విధంగా చేసుకోవాలి కార్తీక పౌర్ణమి. మీరు చెప్పినట్టు సోషల్ మీడియా ప్రభావంగా చాలా మంది కార్తీక దీపాలు వెలిగించే విధానం గురించి అవేర్నెస్ బాగా వచ్చేసి ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు. అవును. సో అక్కడున్న వాలంటీర్స్ కూడా పెట్టిన వెంటనే ఇంకా స్వీప్ చేస్తూనే ఉన్నారు, ఊడ్చేస్తూనే ఉన్నారు. మరి ఎటువంటి ఫలితం మనకు అందుతుందంటారు? ఇంకా అలాంటి చోటు వెళ్లకుండా ఉండడమే మంచిదమ్మా. ఎందుకంటే దీపం కనీసం కొండకి వరకు నాగాలి కదా. కానీ మనం అందుకే చెప్తున్నాను, ఈ నియమం పెట్టుకొని ఈ గుడికే వెళ్ళాలి, ఇక్కడికే వెళ్ళాలి, ఇక్కడే పెట్టాలి దీపం అనుకోకుండా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో పెట్టుకోవాలి దీపాలని. చక్కగా ఈ గుళ్ళో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కార్తీక మాసం అంతా కొన కార్తీక దామోదర అన్న స్మరణ చేసుకొని నమస్కారం చేస్తే మన ఇంట్లో తులసమ్మ దగ్గర కూడా పెట్టచ్చు చక్కగా. సో చక్కగా పూజ దాని షోడశ నామాలతో పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని హాయిగా ఏదైనా మంచి తులసమ్మ వారి పాట కానీ, ఏదైనా అమ్మవారి పాట కానీ, లేదా ఏదైనా స్తోత్రం కానీ, ఏదైనా పారాయణ కానీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్లేస్కి వెళ్ళి పెట్టుకోవాలి ఆ ప్రదేశంలోకి వెళ్ళి. కానీ గుళ్ళోనే పెడితే విశేషం మొన్న అన్నారు కదండి, గుడికే వెళ్ళాలనుకుంటే ఇంకా గుళ్ళో ఇంకా అందరితో నలుగురితో నారాయణ అన్నట్టు వాళ్ళు అలాగే చేస్తుంటారు. ఇక మనం పెట్టేసాం, మన పని అయిపోయింది, వాళ్ళు తీసేసినా మనం ఏం పట్టించుకోకలేదు అనుకునే వాళ్ళు వెళ్ళాలి. లేదు కాస్త దీపం మనం చూస్తూ కాస్త ప్రార్థన చేయాలి, పూజ చేసుకోవాలి అనుకుంటే చక్కగా తులసమ్మ దగ్గర పెట్టుకోండి, చాలా విశేషమైన ఫలితం వస్తుంది. గుళ్ళో ఎంత ఫలితం వస్తుందో తులసమ్మ దగ్గర కూడా అంతే ఫలితం వస్తుంది. ఇంకేమైనా ప్రత్యేక నియమాలు ఏమైనా ఉన్నాయంటారా అమ్మ కార్తీక పౌర్ణమి రోజు? పాటిస్తే చాలా నియమాలు ఉంటాయి. కార్తీక మాసం అంతా సాత్విక ఆహారమే తీసుకోవాలి, సాత్వికంగా మాట్లాడాలి, ఎవరిని ఒప్పించకుండా ఉండాలి. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేయాలి. సో రాత్రంతా ఉపవాసం ఉండి మన్నాడు పొద్దున్న కాస్త ఈ పారాయణ చేసుకొని విష్ణుదాసనం పారాయణ కానీ లేదా కార్తీక పురాణం శ్రవణం కానీ వినడం కానీ చేయడం కానీ చేసి భోజనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాల్సి ఉండే. అంటే ఈ నియమాలు మనం ఆచరిస్తే ఆసక్తి ఉంటే శ్రద్ధ ఉంటే ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమిటంటే ఇది ఇలా చేయాలి, ఇది ఇలాగే ఉండాలి అంటే కొంతమంది ఇది చేయలేమని చెప్పి మొత్తాన్ని వదిలేస్తున్నారు. ఇలా వదిలేసి సింపుల్గా ఉండే పనులే చేద్దాం అని అనుకుని చాలామంది ఏంటంటే దేవుడికి దూరం అవుతున్నారు, భక్తికి దూరం అవుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే భక్తికి దేవుడికి ఎప్పుడు దూరం అవ్వకూడదు మనం. ఎందుకంటే మనది కర్మ సిద్ధాంతమైన జీవితం. సో మన కర్మ ఎలా ఉందో మనం అలా పుట్టాం భూమి మీద. అందుకని ఏంటంటే కర్మ ఏ విధంగా అంటే మన గత జన్మలో ఏం చేస్తామో తెలియదు. ఈ జన్మలో మనకి మంచి జీవితం ఉండొచ్చు, 100% మంచి జీవితం ఉండొచ్చు. ఈ జీవితం కంటిన్యూగా ఇలా ఉండాలన్నా ఇంకా బాగుండాలనుకున్నా ఇలాంటి కార్తీక మాసాలు, కార్తీక పౌర్ణములు, పూజలు, విశేషాలు చేస్తూ ఉండాలి. వాళ్ళు చేసుకుంటుంటే బాగుంటుంది జీవితం. ఒకవేళ బాధలు కష్టాలు మాకే ఉన్నాయండి అనుకున్న వాళ్ళకున్నా ఇది చేయడం వల్ల ఆ కష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సంవత్సరంలో జరిగే ఒకే ఒక్క మాసం కార్తీక మాసం చాలా విశేషంగా ఉంటుంది. ఈ మాసంలో అందరూ పవిత్రంగా చాలా వరకు అయ్యప్ప స్వామి మాలలు కానీ, భజనలు కానీ, పూజలు కానీ ఎక్కువ అన్ని దీక్షలు వేసుకునేది కార్తీక మాసం. ఎంత విశేషమైన ఫలితం ఉంటే అందరూ చేస్తారు ఈ పని. సో అందుకే ఈ టైంలో మనం అందరం కూడా ఏంటంటే ఏదో ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ ఏమి చేయలేకపోయినా సరే కార్తీక మాసంలో ఒక నామాన్ని చదివితే కొన్నా మీకు అత్యంత పుణ్యం వస్తుందని చెప్పారు మన పురాణాల్లో. అందుకని చక్కగా ఒక నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా అదృష్టమైన యోగమే ఉంటుంది. చాలా సులువుగా శ్రీ మాత్రే నమః అన్న నామాలు, ఓం నమ శివాయ ఇటువంటి నామాలు కూడా జపించుకోవచ్చు కదా, చక్కగా చదువుకోవచ్చు అమ్మా. ఓం నమో నారాయణ జసద్ నమో భగవతే వాసుదేవాయ నమః అనుకోవచ్చు, కార్తీక దామోదరాయ నమః అనుకోవచ్చు, ఓం నమ శివాయ అని చదువుకోవచ్చు, శివాయ గురువై నమః అని అనుకోవచ్చు. ఎవరికైనా జాతకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఈ నామాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటే, అంటే మాకు నచ్చిన నామాన్ని ఏదైనా సరే ఒక నామాన్ని తీసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటే ఆ కష్టం నుంచి బయటపడతారు వాళ్ళు. ఇది కార్తీక మాసం యొక్క విశేషమైన ఫలితం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చాలా విశేషమైన
మాసం కాబట్టి ప్రజలు కూడా ఎవరైతే చూస్తున్నారో మన ప్రేక్షకులు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. చిన్న చిన్న రెమెడీస్ మనం చెప్పాం, పరిహారాలు కూడా మనం వివరించాం కాబట్టి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.